లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి 15th ఫిబ్రవరి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చ్ 1 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి కొనసాగించడం అయితే జరుగుతుంది. సో మార్చ్ 1 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి టోటల్గా వచ్చేసి 400 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ అండ్ ఫిక్స్డ్ టర్మ్ బేసిక్స్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 400 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అన్ని కేటగిరీకి సంబంధించి వేకెన్సీ వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి యూఆర్కి సంబంధించి 172, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40, ఓబీఎస్కి సంబంధించి 82, ఎస్సీకి సంబంధించి 66, ఎస్టీకి సంబంధించి 40 వేకెన్సీస్. టోటల్గా వచ్చేసి మనకి 400 వేకెన్సీ కోసం వచ్చేసి ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి విడుదల అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. బీఈ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ విత్ అట్లీస్ట్ 40% మార్క్స్ వచ్చేసి మీరైతే క్వాలిఫై అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడు అయితే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్కి సంబంధించి మినిమం 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆపరేషన్ మెయింటెనెన్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ విత్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ 100కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్కి సంబంధించి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 35 ఇయర్స్ వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి రెమ్యునేషన్కి సంబంధించి అంటే శాలరీకి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో స్టార్టింగ్లో వచ్చేసి 55,000 వచ్చేసి శాలరీ అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా అడిషనల్లీ హెచ్ఆర్ఏ ఆర్ కంపెనీ అకామిడేషన్ నైట్ షిఫ్ట్కి సంబంధించి అలవెన్స్ వచ్చేసి భర్తీ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు టోటల్గా వచ్చేసి 60 to 65 శాలరీ అనేసి ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ హౌ టు అప్లై అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి careers.ntpc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు ఎక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి అఫీషియల్గా వచ్చేసి www.ntpc.co.in అనే వెబ్సైట్కి వెళ్ళేసి సో అక్కడ మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా ఓబీసీకి సంబంధించి 300 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మనకి సంబంధించి అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్కి సంబంధించి ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఫీ నుంచి మినహాయింపు అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఎన్టీపీసీకి సంబంధించి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చేసి చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.